హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం షో టైమ్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, రాజా రవీంద్ర అండ్ నరేష్ గారు. అండ్ ఈ మూవీ 1 hour 47 minutes రన్ టైంతో July 4th థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. అసలు ఈ మూవీలో ఏముంది అని నవీన్ చంద్ర గారు ఈ మూవీ తీయడానికి ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. తీసుకున్న ప్లాటే చాలా సింపుల్గా ఉంది, దాన్ని కూడా ఒక ప్రాపర్ ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేయలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, వైఫ్ అండ్ డాటర్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సూర్య అలియాస్ నవీన్ చంద్ర గారి లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి అండ్ దాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, అసలు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. బట్ ఫస్ట్ హాఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగాక నెక్స్ట్ ఏం అవుతుందనే క్యూరియాసిటీ మాత్రం బిల్డ్ చేశారు. అండ్ మూవీ మొత్తం ఆల్మోస్ట్ ఒకే ఇంట్లో ఉంటుంది. సో సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, నాకైతే తీసుకున్న ప్లాటే చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. అండ్ అందులోనూ స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగాక చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో ఏమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ త్రూ అవుట్ మూవీలో ఏ ఒక్క సీన్ కూడా ఎంగేజ్ చేసేలా ఉండదు. అండ్ మెయిన్లీ క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే చాలా సిల్లీగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో సీరియస్ టోన్లో వెళ్తున్న మూవీని సెకండ్ హాఫ్లో అనవసరంగా కామెడీతో మిక్స్ చేశారు. అండ్ రన్ టైం జస్ట్ 1 hour 47 minutes అయినప్పటికీ నాకైతే అబౌట్ 2 hours లా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఎక్కడ పెద్దగా లాజిక్స్ కూడా ఉండవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ డీసెంట్ అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. దీనికంటే రీసెంట్గా వచ్చిన నవీన్ చంద్ర గారి మూవీస్ అయిన బ్లైండ్ స్పాట్ అండ్ 11 చాలా బాగుంటాయి. ఇన్ కేస్ చూడకపోతే అవి ట్రై చేయండి, ఈ మూవీ కంటే చాలా బెటర్. ఒకవేళ ఈ మూవీనే చూడాలి అనుకుంటే ఓటీటీలోకి వచ్చాక ట్రై చేయండి. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ షో టైమ్ తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.